నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా ఈ కోటప్పటి నుంచి వచ్చే రూట్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేట్ పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్. ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్ గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్ గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా రాడ్లతోటి అక్కడ ఉన్న పెద్ద బండతోటి అతి క్రూరంగా మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్ లో వేసి అతని మీద బండిని పడేసి ఈ యొక్క యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు వారి సి సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఆ యొక్క ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది కావాలని యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తున్నారని స్పాట్ నుంచే మా సిఐ గారికి చెప్పారు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీద ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే క్రెడిట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఒక టీము పూర్తిగా ఈ సిసి ఫుటేజ్ వెరిఫికేషన్ లో, ఒక టీము పూర్తిగా సిడిఆర్ వెరిఫికేషన్ లో, ఒక టీము సస్పెక్టెడ్ అక్యూజ్డ్ గురించి. 3 టీములు పనిచేసి తీవ్రంగా శ్రమించాము. దాదాపు 48 అవర్స్ నిద్ర లేకుండా పనిచేస్తే ఈరోజు సక్సెస్ఫుల్ గా ఈ ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం. విషయం ఏంటంటే ఈ యొక్క అడ్వకేట్ మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను అడ్వకేట్ ఇద్దరు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లలు చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని కొడుతున్నాడు, ఇతను మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై మనకి అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో కేవలం ఆ ఒక్క కారణంతో అతనికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోటే ఉద్దేశంతో ఈ మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరిని కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ రెండో ముద్దాయి అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. ఇతను సహాయం తీసుకున్నాడు. సహాయం ఎలాగంటే ఇతనికి యాక్సెస్ ఉంది, అక్కడే పనిచేస్తాడు కాబట్టి కానిస్టేబుల్ కూడా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ బాగా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉన్నారు గత 1 year నుంచి. సో అరే ఇట్లా నాకు సహాయం చేయాలి అంటే వాడు చేస్తానన్నాడు. అయితే నేనే ఊరికి ఎందుకు చేయాలంటే సరే 5 లక్షలు ఇస్తానని మాట్లాడుకున్నాను. 5 lakhs ఇచ్చి ఒప్పందం మేరకు వాడు రెడీ అయిపోయి ఒక రాడ్ కొన్నారు. ఆ రాడ్ వచ్చేసి కొన్న ప్లేస్ కూడా మా సిఐ గారు పర్సనల్ గా వెళ్ళి వెరిఫై చేసి రాడ్ కొనడానికి వీళ్ళిద్దరు వెళ్ళిన సీసీ ఫుటేజ్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా రాడ్ కొని వీళ్ళు బ్రాండ్ షాప్కి వెళ్ళారు. ఫస్ట్ నర్సాపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ బార్ షాప్కి వెళ్తే అక్కడ ఉంటున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మేము క్యాచ్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక బ్రాందీ బాటిల్ తీసుకున్నారు. ఆ బ్రాందీ బాటిల్ తీసుకొని ముందే ప్రీ ప్లాంట్ ఇతనికి ఆపాలి, వాళ్ళకి తక్కువ తాగాలి. ఆ బాటిల్లో దాదాపు 75% ఇతనికే తాగారు. వచ్చి కొడకొండ దగ్గర సెంటర్లో కూర్చొని తాగిన తర్వాత తెలియని మైకులు అటు ఇటు తిప్పేసి వీళ్ళకి కూడా ఎక్కడ తెలియక అటు తిరిగి ఇప్పుడు మనకి ఈ యూటీ జంక్షన్ దగ్గరగా దాన్ని నైట్ పడేసి కొట్టి రాడుతో కొట్టి కింద పక్కనే చిన్న ఒక 5 అడుగుల లోతు కాలువ ఉంది,
కాలవంటి టౌన్ రోడ్ డౌన్ ఆ టౌన్ లో పడేశారు. దాని మీద ఈ బండి పడేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్యూజ్డ్ తప్పించుకోలేడు. అక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వెంటనే ఆ బ్లడ్ స్టెయిన్స్ ఇతని బండి మీద పడ్డాయి, మృతుడి బండి మీద పడ్డాయి. అదేవిధంగా వీళ్ళ బండి మీద, లావర్ బండి మీద కూడా పడ్డాయి. అవి కంపారిజన్ పంపిస్తున్నాం సీజ్ చేసి, అది ఆటోమేటిక్ గా ఒకటే అవుతాయి. అదేవిధంగా మృతుడికి సంబంధించిన ఇతర ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది, బట్టలు కానీ అవి కానీ. ఇవన్నీ కూడా కంపారిజన్ వెళ్తే ఈ కంపారిజన్ వస్తుంది. అదేవిధంగా ఈ ఈ దీంట్లో చాలా ఫాస్ట్ గా వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కేవలం ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ తోటి చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ముద్దాయిలిద్దరిని కానిస్టేబుల్ కి 5 లక్షల కోసం ఒప్పుకున్నటువంటి సహాయం చేసిన వ్యక్తిని ఇద్దరిని అదుపులోకి ఈరోజు తీసుకొని ఈరోజు కోర్టుకు పంపించడానికి రిమైండ్ చేయడానికి రెడీ చేస్తున్నాం. ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సినవి ఉన్నాయి. అసలు ఇతను చెప్పే వర్షన్ ఇల్లీగల్ వర్షన్ అని చెప్తున్నాడు, ఇల్లీగల్ గా జరిగింది అనేది వెళ్తున్నాం. ఇది కాకుండా ఇంకేమైనా ఇతర కోణాలు ఉన్నాయా ఇందులో? అంత అనవసరంగా ఒక మనిషిని ఇందులో ఒక అడ్వకేట్ ఎందుకు ఉంది? ఏమైనా ఫైనాన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా వెరిఫై చేయడం కోసం రేపే మేము కోర్టుకి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి దీనిలో పూర్తి దర్యాప్తు చేస్తాము. ఈ కేసులో ముఖ్యంగా ఈ వెనకున్నటువంటి కానిస్టేబుల్స్ కానీ, మా రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్, అలాగే రూరల్ సిఐ సుబ్బానాయుడు చాలా చాకచక్యంగా నిద్ర లేకుండా పనిచేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఆల్రెడీ రివార్డ్స్ అనౌన్స్ చేయమన్నారు. ఈ చాలా దుర్మార్గంగా చేశారు. వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేదానికి మేము అన్ని విధాలా కోర్టు ట్రయల్ అయ్యేంత వరకు కూడా ట్రయల్లో కూడా పూర్తిగా కేసుని చాలా పకడ్బందీగా గట్టిగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళని ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, అవును అంతకుముందు ఇక్కడ పనిచేసే కానిస్టేబుల్ ఈ మధ్య డిపోలో పనిచేస్తున్నారు. 2 రకాలుగా, ముఖ్యంగా సీసీ ఫుటేజ్, ఫ్లూ స్ట్రీమ్, సిడిఆర్ ఒకటిగా ఒకదాని మీద వెళ్తే గ్యారెంటీ ఉండదు. సిడిఆర్ లో కూడా లింక్ అవ్వాలి కదా, వీళ్ళ ఫోన్లు ఎక్కడున్నారు ఆ టైంలో, ఇతను ఎక్కడ ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడు, అతని ఫోన్ ఎక్కడ ఉంది, ఇతని ఫోన్ ఎక్కడ ఉంది, మొత్తం అన్ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత